ప్రాచీన ద్వాపరయుగంలో భూమి మీద అధర్మం పెరిగి రాక్షసులు దుర్మార్గరాజులు పాపకార్యాలతో లోకాన్ని నింపారు. అప్పుడు భూమాత స్వయంగా గోవు రూపంలో దేవలోకానికి చేరి బ్రహ్మదేవుని వద్ద తన బాధను విన్నవించింది. ప్రభూ, పాపులు భూమిని తట్టుకోలేని భారంగా మార్చేశారు. ధర్మాన్ని కాపాడేవాడు కావాలి అని విలపించింది. బ్రహ్మదేవుడు ఆ వేదన విని సమస్త దేవతలను తీసుకుని క్షీరసాగరంలో పరమేశ్వరుడైన శ్రీమహావిష్ణువును ప్రార్థించాడు. ఆ పరమాత్మ వాక్కు వినిపించింది, నేను స్వయంగా భూలోకంలో అవతరించి ధర్మాన్ని స్థాపిస్తాను. యథార్థ సమయం రాగానే మధురంలో జన్మిస్తాను. మీరు అందరూ యాదవ వంశంలో గోపవేషంలో పుట్టి నా సహాయకులుగా ఉండండి అని ఆజ్ఞ ఇచ్చాడు. మధురపట్నంలో యాదవ వంశస్థుడు వసుదేవుడు దేవకీ అనే మహాతేజస్సు కలిగిన రాణిని వివాహమాడాడు. ఆ సమయంలో దేవకీ సోదరుడు కంసుడు రథం నడుపుతూ వారిని గృహానికి తీసుకెళ్తున్నాడు. ఆకాశవాణి వినిపించింది, ఓ కంసా! నీ మరణానికి కారణం దేవకీ యొక్క 8వ సంతానం అవుతుంది. ఈ వాక్యం విని కంసుడు క్రూర రూపం దాల్చి దేవకీని వెంటనే చంపాలనుకున్నాడు. వసుదేవుడు బుద్ధిమంతుడు, ఓ కంసా! నువ్వు భయపడవద్దు. నీకు అపాయం కలిగించే ప్రతి శిశువును నేను నీకు అప్పగిస్తాను. దేవకీని చంపడం పాపమవుతుంది అని వాగ్దానం చేశాడు. కంసుడు అంగీకరించి వారిని జైలులో బంధించాడు. కాలం గడిచింది. దేవకీకి మొదటి 6 పిల్లలు పుట్టగానే కంసుడు క్రూరంగా వారిని చంపేశాడు. 7వ సంతానం సంస్కారమవుతున్నప్పుడు యోగమాయా ప్రభావంతో ఆ గర్భం రోహిణి అనే వసుదేవుని మరో భార్య గర్భంలోకి మార్చబడింది. ఆ శిశువే తరువాత బాలరాముడయ్యాడు. 8వ గర్భం వచ్చినప్పుడు భూమి మీద దివ్యఘటనలు చోటు చేసుకున్నాయి. నక్షత్రాలు ప్రకాశించాయి, పవిత్ర గాలి వీచింది, దేవతలు కీర్తనలు చేశారు. అష్టమి తిథి, రోహిణి నక్షత్రం, అర్ధరాత్రి సమయం. ఆ దివ్యక్షణంలో స్వయంగా పరమాత్ముడు నీలమేఘ శ్యామల వర్ణంతో 4 చేతులతో శంఖచక్రగదా పద్మాలతో దేవకీ గర్భం నుండి అవతరించాడు. దేవకీ, వసుదేవులు ఆ దివ్యరూపాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆయన మాయతో, నేను మీ కుమారుడిగా మానవ రూపంలో పెరుగుతాను. నన్ను వెంటనే గోకులంలో యశోద, నందుల ఇంటికి తీసుకెళ్లి పెట్టండి. వారి ఇంట్లో పుట్టిన ఆడ శిశువును తీసుకుని రండి అని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ మాటలతో జైలు తలుపులు స్వయంగా తెరుచుకున్నాయి. గొలుసులు విడిపోయాయి. యమునా నది వద్దకు వసుదేవుడు శిశువును మోసుకెళ్తుండగా యమున ఉప్పొంగింది. కాని ఆ శిశువు పైకి శ్రీయాదిశేషుడు తన ఫణాలతో రక్షణగా నిలిచాడు. యమున మార్గం విడిచింది. వసుదేవుడు గోకులానికి చేరి యశోద పక్కన నిద్రిస్తున్న ఆడ శిశువును తీసుకుని శ్రీకృష్ణుని అక్కడ పెట్టాడు. వసుదేవుడు తిరిగి జైలుకు వచ్చేసరికి ఆడ శిశువు కంసుని చేతిలో పడింది. కంసుడు ఆమెను చంపబోయే క్షణంలో ఆ శిశువు అతని చేతుల నుండి విడిపోయి ఆకాశంలో దుర్గాదేవి రూపంలో ప్రత్యక్షమై, నీ మరణానికి కారణమైనవాడు ఎక్కడో పుట్టేశాడు అని హెచ్చరించి అంతర్ధానమైంది. కంసుడు భయంతో కోపంతో పులకించి గోకులలోని ప్రతి శిశువును చంపమని ఆజ్ఞ ఇచ్చాడు. గోకులంలో కృష్ణుడు పెరుగుతూ తన బాల్యక్రీడలతో అందరినీ మంత్రముగ్ధులను చేశాడు. గోపికల బట్టర్లు పగులగొట్టి వెన్న దొంగిలించడం, ఆడవారిని ఆట పట్టించడం, గోపాల బాలురతో కేళి క్రీడలు ఆడడం ఇవన్నీ ఆయన లీలామహిమలో భాగం. పుతన అనే రాక్షసి విషపాలు తాగించి కృష్ణుణ్ణి చంపాలని వచ్చింది. కాని కృష్ణుడు ఆమె ప్రాణశక్తినే పీల్చి హతమార్చాడు. శకటాసురుడు, తృణావర్తుడు వంటి రాక్షసులను చిన్న వయసులోనే సంహరించాడు. గోవులను మేతకు తీసుకెళ్లి వంశీనాదంతో గోపికలన ఇవన్నీ ఆయన లీలామహిమలో భాగం. పుతన అనే రాక్షసి విషపాలు తాగించి కృష్ణుణ్ణి చంపాలని వచ్చింది. కాని కృష్ణుడు ఆమె ప్రాణశక్తినే పీల్చి హతమార్చాడు. శకటాసురుడు, తృణావర్తుడు వంటి రాక్షసులను చిన్న వయసులోనే సంహరించాడు. గోవులను మేతకు తీసుకెళ్లి వంశీనాదంతో గోపికలను మంత్రముగ్ధులను చేశాడు. ఒకసారి ఇంద్రుడు కురిపించిన వర్షం నుండి గోకుల ప్రజలను కాపాడటానికి కృష్ణుడు తన చిన్న వేలిమీద గోవర్ధన పర్వతాన్ని లేవదీశాడు.
7 రోజుల పాటు వర్షం నుండి అందరినీ రక్షించాడు. ఆ తరువాత కంసుడు కృష్ణుణ్ణి మథురకు పిలిపించి కుస్తీ పోరాటంలో చాణూర ముష్టికులను సంహరించి చివరికి కంసుడిని హతమార్చి తన తల్లిదండ్రులను విముక్తి కలిగించాడు. శ్రీకృష్ణాష్టమి రోజు మనం కృష్ణుడి అవతార రహస్యాన్ని స్మరించుకోవాలి. ఇది కేవలం పుట్టినరోజు కాదు, ఇది ధర్మం కోసం, సత్యం కోసం, దుష్ట సంహారం కోసం జరిగిన ఒక దివ్య అవతారోత్సవం. కృష్ణుడు మన జీవితాలలో సత్యం, ప్రేమ, ధైర్యం నింపినవాడు. ఆ నీలమేఘ శ్యామలుడి చిలిపి నవ్వు, మురళీగానం, ధర్మపరిరక్షణ మన హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోవాలి. మరిన్ని వీడియోల కోసం దేవివైభవం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.